వీళ్ళు ఇప్పుడు వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నవనిర్మాణ రోజు నువ్వు వచ్చి నేను తెలంగాణలో జెండా ఎగరేస్తానంటే ఏంటికి ఎగరాలి నువ్వు? ఎవరు నువ్వు? ఎప్పుడు ఏ పార్టీ ఇది? ఏం కదా? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో తెలంగాణలో ఉండే ప్రజలు పార్టీ తెచ్చుకునేది బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ వీళ్ళే తెచ్చుకున్నారు. వీళ్ళకే హక్కు ఉంటుంది నవనిర్మాణం అయినా ఏదైనా. నువ్వు వచ్చి నేను పార్టీ జెండా ఎగరేస్తంటే ఎవరు ఊరుకుంటారు? ఇదంతా ప్లానింగ్. ఆడ 3 కూటమి కలిసి వచ్చింది కదా, ఈడ కూడా 3 పార్టీలు కలిసి ఉండాలనేది బీజేపీ చేస్తున్న ప్లానింగ్, వ్యూహ రచనలు. ఇవన్నీ అందరూ తెలుసుకుంటున్నారు ప్రజలు కూడా. ఆడొచ్చి 3 పార్టీలు చేసింది ఏం లేదు, మళ్ళీ ఈడ 3 పార్టీలు వచ్చే వీళ్ళు అల్లకొల్లం అయిపోతారని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా భయపడుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయ్యాక డిప్యూటీ సీఎం సైలెంట్ అయిపోయింది చాలా మంది. సైలెంట్ అయిపోయి వైల్ తగ్గిపోతుంది. అదే ఆయన తెలంగాణ సీఎం కావాలనుకుంటున్నాడు. ఆయన అన్నారు కదా దిక్కులేదు, మాకు ఏపీలోనే దిక్కులేదు తెలంగాణ. అదే ఆయన అన్నాడు ఏపీలో దిక్కులేదు కాబట్టి తెలంగాణలో సీఎం కావాలనుకుంటున్నాడు. బీజేపీలో బాగా పవన్ కళ్యాణ్ లేపుతున్నారు జాకీలు పెట్టి, పవన్ నువ్వే సీఎం ఇక్కడ తెలంగాణలో అని చెప్పి. అందుకు ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టాలని. తెలంగాణలో వాళ్ళు ఈ 2 పార్టీలు కానీ ఏ పార్టీ వచ్చినా అది ఊరికే నామరు వార్డు మెంబర్లకు గెలిచలేరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏపీలోనే సీఎం అయితే మా పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట్లాడు. వాళ్ళు పిఎం కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కాదు, పిఎం పవన్ కళ్యాణ్ 2029 చంద్రబాబు నాయుడు. అదే చెప్తున్నా కదా, వీళ్ళందరూ ప్రజలకు ఆలోచనలు, ప్రజల మీద దృష్టి పెట్టారు. ఇంతసేపునే కూడా పక్క రాష్ట్రంలో ఆడ సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఏపీలో ఎన్ని హామీలు ఇచ్చినారు, ఇవన్నీ నెరవేర్చామనే ఆలోచన లేదు వీళ్ళకు. ఎంతసేపునే పక్క రాష్ట్రం మీద వాడడం, అది వాడడం, ఇది వాడడం, ఏదో ఒకటి అనడం, వీళ్ళని రెచ్చగొట్టడం తెలంగాణ వాళ్ళని ఇది అలవాటు అయిపోయింది. ఆల్రెడీ తెలంగాణలో 12 నెలల నుంచి ఏపీలో వాళ్ళని అందరినీ బాగా చూసుకుంటున్నారు. అందరికీ ఏ లోటు లేదు. వాళ్ళు వస్తున్నారు, అందరు వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి, అందరు ఉన్నారు. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే వీళ్ళ తెలంగాణ ప్రజలను రెచ్చగొడితే ఆంధ్ర వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళు రెచ్చగొట్టడం మానుకుంటే ఇక్కడ ఉన్న ఏపీ ప్రజలన్నా ప్రశాంతంగా బతుకుతారు. ఇంతవరకు ఏ సమస్య రానిలేదు, ఏపీ ప్రజల జోలికి ఎవరు రాలేదు. ఇలా వీళ్ళని రెచ్చగొట్టడం, పార్టీ పెట్టడం అంటే ఒకవేళ వీళ్ళు ఏపీ వాళ్ళందరూ ఎందుకు అని చెప్పి అంటే ఏ పరిస్థితి ఏంది, ఎక్కడ వాళ్ళ ఏపీ అంతా తెలంగాణ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీ తెలంగాణ వాళ్ళు రావద్దు అంతా రెచ్చగొడుతున్నారు చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ నా పార్టీ పెడితే ఎందుకు ఊరుకుంటారు తెలంగాణలో? ఎందుకు అసలు ఎవరు నువ్వు? తెలంగాణలో పార్టీ పెట్టే హక్కు ఏముంది నీకు? అక్కడ ఉన్న ప్రజల సమస్యలు తీర్చు, వచ్చి పోటీ చేయి. నేను ఎవరు వద్దనిలే, ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తావా, నీ సర్పంచులుగా పోటీ చేసుకుంటారు, పోటీ చేయండి. వాళ్ళేం వద్దనిలేదు కదా, నేనేం అడ్డుపడలేదు కదా. 2023లో నువ్వు కుక్కట్పల్లిలో పోటీ చేసినావు, ఎవరు అడ్డుకున్నారు? పోటీ చేయొచ్చు, ఎవరు ఆపరు. నెక్స్ట్ ఎలక్షన్లో జనసేన పోటీ చేస్తారంట. ఎన్ని సీట్లు గెలవచ్చంటారు? ఎక్కడ? తెలంగాణలో అయితే ఒక సీట్ కూడా రావు. ఎందుకు ఫ్యాన్స్ ఉంటారు కదా? ఫ్యాన్స్ ఉంటే ఏముంది, మా ఏపీలో ఉన్నారు కదా ఫ్యాన్స్ లేరా? అది ఏపీలో ఉన్న జనసేన ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ సినిమా చూసే వాళ్ళే బూత్ దగ్గర వేరికి ఫ్యాన్కి నొక్కుతారు ఓటు. ఎందుకంటే అది అభిమానం, జగన్ మీద ఉండే అభిమానం. సినిమాల పరంగా వాళ్ళని అభిమానిస్తారు. మెగా ఫ్యామిలీ అంటే సినిమాల పరంగా ఎంతోమంది అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఊరికి వీళ్ళందరూ రెచ్చగొట్టి దూరం చేస్తున్నారు, అభిమానులు దూరం చేసుకుంటున్నారు.